గో విత్ యువర్ ఫ్యామిలీ పదే పదే చెప్తున్నాను. ఈ సినిమా మీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మీ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటారు. ఏదో ఊరి సినిమా అనేసి మీకు ఊరంతా గుర్తొచ్చేస్తదని మాటల్లో ఊరికే చెప్పడం కన్నా, రేపు విజువల్‌గా గానీ చాలా ప్రామిసింగ్‌గా ఉంటది. చాలా ప్రాపర్‌గా కేర్ తీసుకున్నాడు తీసిన విధానం. అన్నిటికన్నా ఎక్కువగా మీకు రేపు స్క్రీన్ మీద కనిపించేవోళ్ళందరూ కొత్తోళ్ళు. వాళ్ళు ఒక లైఫ్‌లో యాక్ట్ చేశారు ఎవ్రి క్యారెక్టర్. చాలా ఫ్రెష్‌నెస్ ఉంటది. అది చూసిన 2 గంటలు మీకెక్కడ బోర్ కొట్టదు. ఏదో కొత్త ప్రపంచానికెళ్ళాంరా, కొత్త ప్రపంచం నుంచి బయటకొచ్చాంరా అని. కానీ నేను ముందే పదే పదే చెప్తున్నాను. ఇది చాలా చిన్న సినిమా. ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా ఎంగేజింగ్‌గా తీసిన సినిమా. దాన్ని అలాగే చూడండి. అలాగే ట్రీట్ చేయండి. ఈ సినిమాలో మళ్ళీ అది లేదు, ఇది లేదనేది కాకుండా నేనే ముందు చెప్తున్నాను. దిస్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ స్మాల్ ఫిల్మ్. ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని చాలా ఎంగేజింగ్‌గా, చాలా రిఫ్రెషింగ్‌గా కొత్తోళ్ళందరూ కలిసి చేశారు. మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గో విత్ యువర్ ఫ్యామిలీ, గో విత్ యువర్ ఫ్యామిలీ, గో విత్ యువర్ ఫ్యామిలీ. మున్రాజు గారు. సార్ సార్, కిరణ్ గారు ఆఫర్ ఇవ్వడం అండ్ మీరు సినిమా డైరెక్ట్ చేసి ఇప్పుడు రిలీజ్ అయ్యి కొంతమంది చూసినా రియల్ పబ్లిక్ సేమ్ అదే రేపు చూస్తున్నారు కాబట్టి మీకు అంటే ఇది వింటేజ్ లుక్‌లోనే తీయాలి అన్న ప్లాట్ ముందు నుంచి ఉందా? లేదంటే చాలా ఈ మధ్య కాలంలో వస్తున్న మూవీస్ అన్నీ మనకు 90స్ బ్యాక్ డ్రాప్, 80స్ బ్యాక్ డ్రాప్ లేదంటే హిస్టారికల్ డ్రామాస్ ఇవి ఎక్కువ వస్తున్నాయి. సో, ఆ ప్లాట్ మీద అంటే కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. 90స్ వాళ్ళు ఎక్కువ ఈ మధ్యన కనెక్ట్ అవుతున్నారు. సో, ఆ పాయింట్ చూస్ చేసుకొని ఇది పీరియడ్ ఆ టైంకి రాసుకున్నారా? లేదు సార్. బేసిక్‌గా ఏంటంటే నాకు టీవీ చుట్టూ ఒక డ్రామా నడపాలన్నప్పుడు, అది బేసిక్‌గా ఏంటంటే ఆ బ్యాక్‌డ్రాప్ ఇంక 1996కి వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు టీవీలు ఎవరు అంత ఎక్కువ చూడరు కదా సార్. టీవీ అంటే ఇప్పుడు బెడ్‌రూమ్‌కో టీవీ అయిపోయింది. ప్రతి దగ్గర టీవీ అయిపోయింది. సినిమా హాల్స్ ఎక్కువైపోయినాయి. అంటే చెప్తున్నా ప్రతిదీ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ఎక్కువైపోయింది సార్. యూట్యూబ్, ఇన్‌స్టా ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా సార్. బట్ అప్పుడు టీవీ అనేది ఒక ఎమోషన్ లాగా ఉండేది. దాని చుట్టూ ఒక డ్రామా నడుపుదాం. ఒక మంచి పాయింట్ చెప్దాం అనేసి రాసుకున్నా కదా సార్. బ్యాక్‌డ్రాప్ డిసైడ్ చేసి కథ రాసుకోలేదు సార్. కథ దేని నేపథ్యం ఉంటుందో దాని చుట్టూ వెళ్ళాం తప్పించి బ్యాక్‌డ్రాప్ డిసైడ్ చేసి కథ రాయలేదు సార్.